అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక చిన్న మాట చెప్పి ముగించాలని ఆశ. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. కనీసం ఇకనైనా మన బ్రతుకును అలవాటు మార్చుకునే ప్రయత్నం చేద్దాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయ భాగము 30వ వచనములో, నేను చెప్పలే పూర్తి చదవలేక, 30వ వచనములో ఆఖరి వచనం చదివిపెట్టు. ఆఖరి లైన్, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, తృణీకరించువారు తృణీకారమునొందెదరు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచెదను, నన్ను తృణీకరించువారు తృణీకారం పొందెదరు. ఎవరు కూర్చి రాస్తారు ఈ మాట మీకు తెలుసా? మనకు తెలిసింది ఒకటే ఒక పదం. ఏంటంటే ఇది ఈ ఒక్క పదాన్ని పట్టుకొని ఆడుకుంటాం. నన్ను ఘనపరచు వారిని ఘనపరుస్తా, ఎందుకు రాశాడు ఈ మాట? ఎవరికి రాశాడు ఈ మాట? ఎప్పుడు రాశాడు ఈ మాట అని ప్రశ్న వేస్తే, సమూయేలు కాలంలో ఈ పదాన్ని రాశాడు. అందరూ నన్ను చూడండి ఒకసారి, నా వైపు చూడండి. ఎవరికి రాశారు, ఎప్పుడు రాశారు, ఎందుకు రాశారు, ఏ సందర్భంలో రాశారు? ప్రశ్న. ఈ ఒక్క మాటనే 10 నిమిషాలు ప్రసంగం చేసి ముగిస్తా. ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత మీరే ఆలోచించుకోండి. ఇకనైనా మారదామా, యథావిధిగా ఎక్కడేసిన గొంగడి అలాగనే ఉందామో తీర్మానం చేసుకుందాం. ఎప్పుడు రాశారు ఈ మాట అంటే, సమూయేలు ఏలి ఎదుట పరిచర్య చేయడం మొదలుపెట్టాడు. హన్న కుమారుని ఎక్కడ వదిలిపెట్టింది? దేవుని మందిరంలో. అందరు చెప్పండి ఒకసారి, ఎక్కడ వదిలిపెట్టింది? మీ పిల్లలకు నేర్పియండి ఇది. ఉదయం లేగానే స్నానం చేయించి మేకపులు చేసి మెల్లగా 10 గంటలకు 11 గంటలకు తీసుకురాకండి. ఒక అరగంట ముందు, గంట ముందు పంపండి. పంపి, అరే కార్పెట్లు వేయిపోరా, చర్చ్ తూడుపోరా, చర్చ్ కడుగుపోరా, మైకులు సెట్ చేయపోరా, శుభ్రపరచురా, ఆ పులిపీట తుడువురా, దేవుని మందిరంలో పరిచర్య చేయి, కిటికీలు తూడు, అవునా, త్రాగడానికి నీళ్లు పెట్టండి అని మీ పిల్లల్ని ముందట పంపాలా. ఇది పరిచర్య. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పరిచర్యకు వస్తలే గెస్ట్లు అయిపోయారు అందరూ, అవునా. ఇప్పుడు పాస్టర్ గారే పరిచయం కూడా అయిపోయాడు, అంతేనా? దేవుని పరిచర్య చేయడానికి నేను అంటాను, హన్న తన కుమారుని పంపింది. ఎల్లురా, మందిరంలోనే ఉండరా, పరిచర్య చేయురా అని విడిచిపెట్టింది. విడిచిపెడితే వాడు అక్కడ నమ్మకంగా పనిచేస్తున్నాడు. నేను అంటున్నా, చిన్న పిల్లలకు దైవ భక్తి పెరిగేది ఎక్కడ అంటే, మీ పిల్లలను దేవుని మందిరంలో పరిచర్యకు వదిలిపెట్టాలి, అలవాటు చేయాలి. గెస్ట్లా కూర్చోబెట్టకండి. అవసరమైతే ప్రార్థన అయిన తర్వాత ఒక 10 నిమిషాలు ఆగండి. మీ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే, అరే ఆ వైర్ తీపు, మడ తీపు అలవాటు చేయండి. ఆ కానుకలు పెట్టి లోలు పెట్టేసేయి, ఆ స్టూల్ అన్ని తీసేయండి, చైర్లో సదరండి. నేను ప్రార్థన అయినా చూస్తే మెల్లగా అందరూ ఒకలేనుక ఒకరు ట్రైన్ పోయినట్టు పోతారు, ఏదో పెద్ద బిజీ ఉన్నట్టు. నువ్వు చేయవు, పిల్లల్ని కూడా నేర్పియకుండా చాలు, అంతేనా? చేసినోడే చేయాలా, ఎవడైతే బరువు మోస్తాడో ఆడే మోయాలా. ఇది మాకు సంబంధమే లేదంటే పోతాం మనం. నువ్వు చేస్తే కదా నీ పిల్లలకు వచ్చేది. నేను చేసిన వాళ్ళు అంటలేనండోయ్, నేనందరూ మన పిల్లలందరికీ దైవ పరిచర్య నేర్పించాలని చెప్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. చేతుల పైకి ఒకసారి గట్టిగా హల్లెలూయా. మా ఇంటికి కొన్నిసార్లు మా పరిమళ వాళ్ళ మా భార్య, మన పాస్టమ్మ వాళ్ళ బంధువులు వస్తారు. వాళ్ళంతా హిందువులే. ఒక్కోసారి మందిరానికి వచ్చిన తర్వాత నేను ప్రేయర్కు ఆ శనివారం రోజు చర్చ్కి అడగనికి వస్తారు. ఎవరు వస్తారంటే ఎవరు రారు, ఒకళ్ళు ఇద్దరు వస్తారు. ఒకడే వస్తారు, ఎక్కువ వచ్చేది ఒకడే, క్రాంతి. ఆ క్రాంతి ఎవరు పిలిచినా పిలవకపోయినా వాడు మాత్రం ఖచ్చితంగా డ్యూటీలా వస్తాడు. వచ్చి మొత్తం శుభ్ర ఒక్కడే. ఆ గోడ మీద పేర్లు చాలా ఉంటాయి, రాసిన పేర్లు. ఎప్పుడన్నా ఎవరికైనా ఫోన్ చేసిన అనుకో, అన్న ఈ వారం నాది కాదు అనుకుంటా కదా అంటే, ఏందట ఈ వారము నాది కాదనుకుంటా కదా,
నువ్వు మర్చిపోయినావేమో, ఒకసారి లిస్టు చూసుకో అని నాకు హెచ్చరిస్తారు జనాలు. దేవుడు కూడా అనుకోవాలా, ఈ వారం వీళ్ళకి ఆయుష్ ఇచ్చుడు వేస్ట్, నెక్స్ట్ వీక్ ఇద్దాం అనుకుంటే అప్పటికి పరదేశంలో మా ప్రియులారు పాట కూడా అంతేనా? ఇది డ్యూటీయా? దేవుని మందిర పరిచర్య డ్యూటీయా? సంవత్సరానికి ఒక్కసారి చేయాలి, నెలకు ఒక్కసారి చేయాలి అనేమో డ్యూటీ ఉందా? నేను ఒకసారి అనుకుంటాను, ఈ డోర్ ఎప్పుడు తెరిచే ఉండాలి, రోజు మందిరం శుభ్రంగా ఉండాలి, లోకంలో ఉన్నటువంటి జనాలు 1 నిమిషము 10 నిమిషాలు ప్రార్థన చేసుకొని పోవాలి అన్న రీతిగా ఈ మందిరము ప్రార్థన మందిరముగా మార్చబడునుగాక. తలుపులే తీయకపోతే ఆమె నడకలు వస్తుంది, శుభ్రం చేసుడు లేకపోతే ఆమెను మాత్రం బాగా అంటారు ఆమేన్. బా హల్లెలూయా చెప్పండి గట్టిగా ఒకసారి హల్లెలూయా. స్వరాలు ఎత్తండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. అప్పుడప్పుడు జైపాల్ నాకు ఫోన్ చేస్తాను, అన్న ఎవరు రాలేదన్నా అని ఫోన్ చేస్తాడు. నేను ఎవరికి ఫోన్ చేయాలో అర్థం కాదు అప్పుడు అని చెప్పేసి గ్రూప్లో పెడతా మెసేజ్, ఈరోజు మహా గొప్ప దినము, మందిరాన్ని ఎవరు శుభ్రము చెయ్యని దినము, దయచేసి ఎవరైనా సమయము అవకాశం ఉన్నవారు వచ్చి కొంచెం శుభ్రము చేసి పోగలరు అని రిక్వెస్ట్ పెడితే 1-2 ఫోన్ చేస్తే అప్పుడు వస్తారు. అంటే అప్పటిదాకా నాకు సంబంధమే లేదు. కానీ సమూయేలు లాంటి వాళ్ళు మనకు కావాలి సంఘములో. సమూయేలు యాజక ధర్మం కోరలా, పరిచర్య కోరాడు. సమూయేలు నాకు అధికారం కావాలని కోరలే. ఎక్కడ సమూయేలు దేవుని మందిరంలో పరిచర్య కోరాడు, పరిచర్య చేశాడు. చక్కని మాట చూడు ఒకసారి గట్టిగా 3వ భాగము 1వ వచనం చదువు బిడ్డ. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట, అందరు చదువులు ఒకసారి బైబిల్ ఇస్తున్న వారంతా తీసి చదవండి ఒకసారి. బాలుడైన సమూయేలు, గట్టిగా పోలీసు వాళ్ళు చదివినట్టు చదవాలి మీరు గట్టిగా. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య మందిరంలో చేసేటప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఇది గాడ్ బ్లెస్సింగ్ సంఘానికి చేసి అనుకోకండి, పరిసన్నకు చేశాను అనుకోకండి కదా. నేను ఎందుకో మొన్న పోయిన ఇలా కూడా కామరేడ్ పోతున్నాం కదా, పోయిన వారం అంతకుముందు వారం అనుకుంటా జాన్స్లింగపూర్ పోయాం. జాన్స్లింగపూర్ పోయేటప్పుడు నేను ప్రకటన సంఘంలో చేశాను కదా. ఏమని చేశా మీకు అర్థమైంది, మీకు అర్థం చేసుకుంది చెప్పండి, కొత్త ఏం చెప్పకండి. నేను ప్రకటన చేశానా? చెప్పండి కదా. అదన్నా చేశానా? ఏమని చేశా? అది కావాలి నాకు. ఏం చెప్పా? జాన్స్లింగపూర్కి రావాలనుకున్న వారు రావచ్చు, అవునా? వచ్చేవాళ్ళు ఎవరి ఖర్చులు వాళ్ళు భరించుకోండి అన్నాను. దీన్ని కూడా ఒక సమస్య వచ్చింది నాకు. ఒక అమ్మగారు నాతో అంటుంది, ఎందుకు రాలేదమ్మా, మీరు వస్తానని ఫోన్ చేశారు కదా, ఎందుకు రాలేదంటే ఇలా అనుకున్నట్ట. అప్పటిదాకా గుళ్ళో కూర్చున్నంత వరకు మనం పోదాం అనుకున్నట్ట. ప్రేయర్ అయిపోయిన తర్వాత చేంజ్ అయిపోయింది. ఎందుకు చేంజ్ అయింది కథ అని అంటే, చూసినావా అయ్యగారు, ఎవరి ఛార్జులు వాళ్ళనే. మరి ఎవరు అంటే మీ ఛార్జీలు నేను పెట్టుకోవాలని అడిగా. సరే ఛార్జీలు లేవేమో, లేకపోతే పెట్టుకుంటా, తప్పేముంది, దేవుడు మళ్ళీ నాకు ఇట్లనే ఇస్తాడుగా అనుకుందాం. ఆడి వరకు అయ్యా ఛార్జీలు ఎవరు రాలేదయ్యా అంటే నేను సంతోషపడేదాన్ని. దాని తర్వాత ఇంకొక ముచ్చట చెప్పింది, మేము అంత దూరం ఎవరి కోసం వస్తున్నాం? నీకోసం. పనికి మళ్ళీ మొకంది. ఎవరి కోసం వస్తుందట? నా కోసం వస్తుందట. ఏమన్నా పెళ్ళి చేసుకుంటున్నా ఏమన్నా? నేను పెళ్ళికి పోతుంటే బస్సు నేను పెడతా, ఎందుకు నా కోసం వచ్చినావు? అది హలో, పెళ్ళికి బస్సు పెడతారే పెట్టరా, ఛార్జీలు పెట్టుకోరమ్మంటారా? పెళ్ళి ఎవరిది? అది ఇంటి వాళ్ళది. అందుకే బస్సు పెడతారు, రండి అయ్యా నా పెళ్ళికి రండి, నా సావుకు రండి అని. పెళ్ళికి ఏదో సావులోకి బస్సులు పెడతారు, అది వేరు.
పరిచర్య కూడా ఎవరి కోసం అంటే ఇది చూసినప్పుడు నా మొత్తం నా బుర్ర ఇట్ట రౌండ్ తిరిగింది ఇట్ట. ఇంత గొప్ప విశ్వాసం నాకున్నందుకు నేను ధన్యుని అనుకున్నా. అమ్మ దేవుడిని దీవించును గాక, బహుగా దీవించును గాక అన్న, అంతే. ఈ మాట ఎవరు ఉన్నారు కానీ దేవుడు ఇంకా దీవించును గాక అని చెప్పా. అన్నోళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు, జాగ్రత్త. హల్లెలూయా. చెప్పిన వాళ్ళు లేరిడా, అన్నోళ్ళు ఇక్కడే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. స్వరం ఎత్తుతారా? ఎదురు పైకెత్తండి. హల్లెలూయా. నేనేదో నా బాధ ఏంటంటే దేవుని సేవలో ఉన్నాను కదా, అన్ని ప్రాంతాలు తిరగాలి, అందరికీ సేవ చేయాలి, బతికినంత కాలంలో నమ్మకమైన పరిచర్య చేయాలని పాకులాడుతున్నా అంతే. మిమ్మల్ని మెప్పించాలని మీ అందరూ కూర్చుంటే నేను చేర్చుని మేము ఘనంగా చెప్పాలని కాదు. రెస్ట్ లేకుండా రికామ్ లేకుండా ఎందుకు అంత తిరుగుతున్నా అంటే అర్థమైందంటే దేవుడు ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడ కొద్దిసేపు వాక్యం చెప్పొస్తే చాలు నా ఆశ. ఆ జాన్సలింగా పోతే నాకు లక్షల రూపాయలు ఇస్తారు అనుకుంటారు మీరు? నేను పోవడానికి దాదాపు 10-1200 ఖర్చు, అవునా? నేను కార్లో పోవాలంటే, అవునా? నేను 2 కార్లు సిద్ధం చేసా, ఇంకో 2 వస్తే తీసుకుపోదామని 2 వెహికల్స్ రెడీ చేసాం. కానీ ఒక వెహికల్ మేము వెళ్ళాము, ఇంకో వెహికల్ రెడీ ఉంది కానీ ఎవరు స్పందించలే, వెహికల్ క్యాన్సిల్ చేసాం. యోహాను రెడీ ఉండే పాపం క్యాన్సిల్ చేసాం. పెట్రోల్ పెట్టుకోమన్నాను. ఈ భయం ఏంటంటే పెట్రోల్ భయం అయిపోయింది జనాలకు. సరే రావాలనుకుంటే ఏదో ఒక కారణం ఉంటే ఏదో సలహా ఇస్తుంటే కదా, ఎవరు నాకు ఫోన్ చేయలేదు. సరే చాలామంది ఉద్దేశం ఏంటి, అంత దూరం పోతే అయ్యగారికి అని అనుకుంటారు కానీ మనం పోవడం ద్వారా దేవునికి మహిమ అని ఎందుకు అనుకోరు కదా? మీరు చెప్తారు చిన్న విషయం, అంత దూరం వెళ్ళామనుకోండి వారు ఏదో మనకి ఇస్తారని కాదు. నేను ఇప్పుడు ఫ్యాక్ట్ చెప్తున్నాను. అంత దూరం వెళ్ళిన తర్వాత వారు కానుక ఇస్తారు, కృతజ్ఞత కానుక. ఆ కానుక ఒక 200, 300, 500 ఇస్తే వెళ్తాయా? మనకేమన్నా వెళ్తాయా? వాస్తవం చెప్పాలంటే ఆ దినమున ఆ కుటుంబస్తులు ఇచ్చిన కానుక ఒక 500 రూపాయలు ఇచ్చారు. నేను అంటాను ఆ కానుక సరిపోయేదా మనకు? కాదు. ఇప్పుడు పరిచర్య కావాలా, కానుక కావాలా? దేవుని మహిమపరచాలా, వ్యాపారం చేద్దామా? మహిమపరచా. దేవుడు నీ అవసరత ఎలాగైనా తీరుస్తాడు. ప్రోత్సహించాలంతే. వెళ్ళలేకపోతే వెళ్ళేవారినైనా ప్రోత్సహించా. దీన్నే అంటారు నన్ను ఘనపరిచే వారిని అంట. లెక్కలు వేసుకునేది కాదు, వ్యాపారం చేసుకునేది. రోజు దాదాపుగా చాలామంది ఒక 10-15 మంది, రోజు 20 మంది, 25 మంది, 30 మంది రోజు ప్రార్థనకు వస్తున్నారు. దేనికి వస్తున్నారు? సంఘము అని, అవునా? సంఘము అని వస్తున్నాం. రెండవది నేను ప్రార్థనలో ఉండాలని వస్తున్నాం. మూడవది దేవుని ఆరాధించాలని వస్తున్నాం. లాభం కొరకు కాదు అది, అవునా? దేవునిలో ఎదగాలని వస్తున్నాం, అవునా కదా? ఇలా ఆలోచిస్తే దేవుని దీవిస్తాడు, అవునా? నన్ను పిలవలేదు, నాకు ఏర్పాటు చేయలేదు అనుకుంటే కాదు. దేవుడు ఏదో మార్గం తెరుస్తాడు, దేవుడు ఎలాగైనా దీవిస్తాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నన్ను ఘనపరిచే ప్రయత్నం చేయి. ఎవరిని ఘనపరచాలి? దేవుని ఘనపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఒకసారి, హల్లెలూయా. నర్సింగ్పల్లి ప్రాంతం నుంచి ఒక ఆటో వస్తుంది, ప్రతిరోజు ప్రార్థనకు వస్తారు. వాళ్ళు వస్తూ కనీసం ఒక 2-3 పట్టుకొని వస్తారు బండిలో. రోజు డ్రమ్ము, కంజర, మెగాఫోన్ అన్నీ వాళ్ళు తీసుకొస్తారు. ఏ రోజు దాకా నేను ఒక్కరోజు కూడా పెట్రోల్ పోయలే వాళ్ళకు. కానీ వారు ఒకటి తీర్మానం చేసుకునేందంటే ఈ లెంటి డేస్ అయ్యేదాకా నా వాహనాన్ని ప్రేరుకు పెడతా అని ఒప్పుకున్నాడు ఆయన. ముబారక్ నగర్కి వెళ్ళి రోజు ప్రార్థనకు వస్తారు. ఇక్కడ నుండి జాన్సన్ అన్న ప్రేయర్కి వస్తాడు. అప్పుడప్పుడు 2-3 పిల్లలు రెగ్యులర్ అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. ఒకసారి జాన్సన్ అన్న మాట్లాడినప్పుడు నాకు ఆశ్చర్యమైంది. ఒకసారి నాకు సరిగా కనబడదయ్యా అంటాడు. పర్వాలేదనురా, నేను నీకు తోడొస్తా అంట. రావాలని ఆశ ఉండడమే మొదటి కారణం కదా, అవునా కదా? మన ప్రార్థన చేసేటప్పుడు తీర్మానం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నా దేవునికి నేను ఘనపరచాలి. ఘనపరచుట అది చాలా ప్రాముఖ్యం. మనుషుల కొరకు కాదు, దేవుని కొరకు రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
సరే సమయాన్ని సందర్భంలోనికి వద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 20 డేవిడ్ బ్యాటరీ తీసుకో. 2వ అధ్యాయం 30 వచనము రాసినప్పుడు అంటాడు, నన్ను గణపరచు వారిని నేను. అందరూ ఎప్పుడు ఒకసారి మాట, నన్ను గణపరచు వారిని నేను గణపరచెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్వరమెత్తుదాం ఒకసారి గట్టిగా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట రాశారంటే దాని పై భాగంలో చరిత్ర ఉంటుంది. అక్కడ ఒక ఏలీ ఉన్నాడు, అతను యాజకుడు. ఈ యాజకుడు తన పిల్లల్ని సరిగా చూడలే, సరిగా పెంచలే. దేవుని మందిరంలోనే అతిక్రమాలు చేస్తున్నాడట. దేవుని మందిరంలోనే వారు చెడుగా ప్రవర్తిస్తున్నారట. బైబిల్లో చూడు ఒకసారి మాట రాస్తాడు. 12వ అధ్యాయం 2వ అధ్యాయం 12లో రాసినప్పుడు అంటాడు, వారు యెహోవా ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులయ్యారు ఉంది అక్కడ. ఎవరు వాళ్ళు? ఏలీ కుమారులు. ఏలీ ఎవరు? యాజకుడు. యాజకుని పిల్లలు ఎలా ఉన్నారట? ఇప్పుడు దుర్మార్గంగా బ్రతుకుతున్నారట. దుర్మార్గంగా బ్రతుకుతుంటే దేవుడు ప్రత్యక్షత, దేవుని యొక్క దర్శనం ఎలా వచ్చిందంటే ఒక ప్రవక్త ద్వారా, దైవజనుడి ద్వారా ఇచ్చిన వర్తమానం ఏంటంటే, నీకు బదులు నేను మరొక్కరిని ఏర్పరచుకున్నానన్నాడు. నీ పోస్టు తీసేస్తున్నా ఇప్పుడు. అందరూ ఇప్పుడు ఒకసారి, నీ పోస్టు తీసేసి నీ పోస్టు వేరే వాళ్ళకి ఇస్తున్నాను అని రాసిన తర్వాత, ఎందుకు నాయన తీసేస్తున్నావు? ఆ మాట చూడు ఒకసారి. 29 వచ్చిన 29 వచ్చే చదివిడ ఆఖరి లైన్, నాకంటే నీ కుమారులు నీవు ఎక్కువగా. 29 మొత్తం చదివిడ, నా నివాస స్థలమును నీవు బలి నైవేద్యములను తృణీకరించారు, నైవేద్యములో శ్రేష్ఠ భాగమును పట్టుకొనొచ్చు, నాకంటే నీ కుమారులను ఎక్కువగా. ఎవరికంటే ఎక్కువ గొప్ప చేయొద్దు మనల్ని. ఎవరు గొప్పోళ్ళు? దేవుడే గొప్పవాడు. అక్కడ యాజకుడైన ఏలి తన కుమారులని గొప్ప చేశాడంటే, దహన బలిగా అర్పించాల్సిన నైవేద్యములను కూడా అర్పించక ముందే వాడు ముందటనే లాగడానికి, తినడానికి ప్రయత్నం చేశారు. ఇది అర్థమేంటిది? దశమ భాగము తీసిన తర్వాత అనుభవించాలంటారు కదా. ఇది ప్రథమ అంటారు కదా, ప్రథమ ఫలం అంటారు కదా, అవునా? ఒక చిన్న విషయం చెప్తాను. ఒక పంట ఉంది మన ఇంట్లో, ఒక జామ చెట్టు, ఒక బీరకాయ చెట్టు ఉంది అనుకుందాం. అందులో ప్రథమ ఫలం దేవునికి ఇవ్వాలి. ప్రథమ ఫలం అంటే మొదట పండిన పంట. అంతేనా? అంతే అని చెప్పండి. అంతేనా? ప్రథమ ఫలంలో మొదటి పంట, మొదట వచ్చిన ఆ కాయగూరలను ఆ 4, 2 తీసుకొని దాన్ని తీసి ఏం చేయాలి? మొదట దేవునికి ఇవ్వాలి. ఇది మొదట అంటే, ఇది మొదట తీసామంటే అర్థం ఏంటిది? ఇది దేవుని గొప్ప చేయడం. అందరూ చెప్పాలి మాట, దేవుని గొప్ప చేయడం. ఇప్పుడు దాన్నే చిన్న మార్పు చేసి చెప్తాను. అరే, ఈరోజు మంచి బీరకాయలు వచ్చినాయిరా, కొంచెం మసాలా మంచిగా వేసి వండురా, వచ్చే వారం అప్పటిదాకా మళ్ళీ వస్తాయిగా, అప్పుడు దేవునికి ఇద్దాం. ఇదేంటిది? ఇది అప్పుడు ఇచ్చావు, ఇప్పుడు ఇచ్చావు. అప్పుడు 4, ఇప్పుడు 4. డిఫరెన్స్ ఏంటిది? మొదట ఇచ్చిన ఫలము మొదట గొప్ప ఎవరిని చేశావు? అది. ఇప్పుడు 1000 రూపాయలే, అప్పుడు 1000 రూపాయలే. ఇప్పుడు 1,00,000 రూపాయలు, అప్పుడు లక్షలు. అదేం మారలా, కానీ ప్రయారిటీ మారింది కదా, అవునా? నువ్వు దేవునికి ఇచ్చే ఆ సమర్పణలో నీవు ఘనత ఎవరికి ఇస్తున్నావో తెలుస్తుంది కదా. ఆ ఘనత దేవునికి కావాలి. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తా. అందుకే అంటాడు, నీవు లెక్క చేయలే కాబట్టి నన్ను గణపరిచే వారిని నేను గణపరిచాను. ఏలీ, నీ పిల్లలకి అవకాశం లేదు, నేను మరొకరిని ఎన్నుకున్నాను, అతడి పేరే సమూయేలు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
ఇక్కడ కూర్చున్న మీ అందరూ చెప్తున్నాను, నీవు దేవుని గణపరచు, దేవుడు నిన్ను, దేవునికి సమయం ఇవ్వు, దేవునికి సమయాన్ని, దేవుణ్ణి ఆరాధించు, దేవుని పట్ల గొప్ప కార్యాలు, మొదటి స్థానము, మొదటి ప్రయారిటీ, మొదటి విలువ నీ దేవునికి ఇవ్వడానికి అలవాటు చేసుకోవాలి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.